అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' పార్ట్ 15. ఇక స్టోరీలోకి వెళ్తే, అన్నపూర్ణమ్మ స్నేహకు గదిని చూపిస్తానని చెప్పడంతో ఆమె వెనుకే వెళ్ళింది స్నేహ. పై ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్లోకి స్నేహను తీసుకెళ్ళి, మేడం, ఇదే అక్షయ్ బాబు రూమ్ అని చెప్పింది. ఆ గది లోపలికి అడుగుపెట్టింది స్నేహ. యాంటిక్ ఇంటీరియర్తో విశాలంగా ఉన్న ఆ గదిని చూసి అద్భుతంగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయింది స్నేహ. కానీ అంతలోనే ఏదో తెలియని భయం ఆమెను ఆవరించింది. ఇప్పటి నుండి నేను కూడా ఈ గదిలోనే ఉండాలా? కానీ నేను అందుకు రెడీగా లేను. ఇప్పుడు ఈ విషయం అతనికి ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చిన అక్షయ్, అన్నపూర్ణమ్మ గారు, స్నేహ కొన్ని రోజుల పాటు గెస్ట్ రూమ్లో ఉంటుంది, మీరు ఆమెకు గెస్ట్ రూమ్ని చూపించండి అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ అమ్మయ్య అని అనుకుంది. కానీ అన్నపూర్ణమ్మ కొంచెం ఆశ్చర్యపోయింది. అయినా ఏం మాట్లాడకుండా సరే అంటూ స్నేహను చూసి, రండి మేడం, మీకు గెస్ట్ రూమ్ను చూపిస్తాను అంటూ తీసుకెళ్ళి పక్కన ఉన్న గెస్ట్ రూమ్ను చూపించింది. మీరు రెస్ట్ తీసుకోండి, బాబుని నేను చూసుకుంటాను అని చెప్పి యువని చూసి నవ్వుతూ అతని చేతిని పట్టుకొని, మనం కిందకి వెళ్ళి ఆడుకుందామా అని అడిగింది. యువన్ వెంటనే తల్లివైపు చూశాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ సరేనని తల ఊపడంతో యువన్ గబగబా సరే అని తల ఆడించాడు. దాంతో అన్నపూర్ణమ్మ యువన్ చేతిని పట్టుకొని కిందకు తీసుకొని వెళ్ళింది. గదిలో ఉన్న విండో దగ్గరకు వెళ్ళి బయటకు చూసింది స్నేహ. ఎటు చూసినా కాస్ట్లీ విల్లాలు, ఖరీదైన కార్లు కనిపించాయి. ఇంతలో ఆ గదిలోకి వచ్చిన అక్షయ్, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను కంపల్సరీ అటెండ్ అవ్వాలి, ఆఫీస్కి వెళ్తున్నాను, నీకు ఏదైనా అవసరమైతే కాల్ చేయి అని చెప్పాడు. స్నేహ సరేనని తలూపి, నాకు కూడా కొంచెం పనుంది, నేను కూడా బయటకు వెళ్తున్నాను అని చెప్పింది. ఓకే, కార్ బయటే ఉంటుంది, డ్రైవర్ కూడా ఇక్కడే ఉంటాడు, యువన్ను అన్నపూర్ణమ్మ గారు చూసుకుంటారు, నువ్వు ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్. స్నేహ అతను వెళ్ళిన వైపే చూస్తూ, ఇతను అనుకోకుండా నా జీవితంలోకి వచ్చాడు, ఇప్పుడు నా లైఫ్ ఎలా మారిపోతుందో చూడాలి అని అనుకుంది. ఆ రోజంతా అక్షయ్కి మీటింగ్లు, కాన్ఫరెన్స్లతో చాలా భారంగా గడిచింది. అప్పుడే కాస్త సమయం దొరకడంతో రిలాక్స్డ్గా చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. వెంటనే అతని మనసు స్నేహతో జరిగిన పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అలాగే యువన్ తనని మొదటిసారిగా డాడీ అని పిలిచినప్పుడు తన మనసులో ఎందుకంత ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది అని అనుకున్నాడు. అక్షయ్ ఆలోచనలో మునిగి ఉండగానే హఠాత్తుగా క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి దూసుకువచ్చిన అరుణ్ టేబుల్ ముందున్న చైర్లో కూర్చొని, ఏంటి బ్రో, నేను ఉన్నది నిజమేనా? నువ్వు నిజంగా పెళ్లి చేసుకున్నావా అని డైరెక్ట్గా అడిగాడు. ఆ మాట వినగానే అక్షయ్ ఆశ్చర్యంగా, ఈ విషయం నీకెలా తెలుసు అని అన్నాడు. ఎవరో చెబితే నేనెందుకు నమ్ముతాను, రిజిస్టర్ ఆఫీస్లో మా ఆంటీ పనిచేస్తుందని నీకు తెలుసు కదా, ఆవిడ చెప్పింది. అది విని నేను ముందు నమ్మలేదు, కానీ ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అదంతా నిజమే అనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాట విని అక్షయ్, హో షెట్, మీ ఆంటీ అక్కడే పనిచేస్తుందని నేను మర్చిపోయాను అంటూ నిరాశగా చైర్లో వెనక్కి వాలి, ముందు మీ ఆంటీకి ఫోన్ చేసి ఈ విషయం ఎవరితో చెప్పొద్దని చెప్పు, ఇది కొన్ని రోజులు సీక్రెట్గానే ఉండాలి అని అన్నాడు. అరుణ్ వెంటనే తలుపుతూ, సరే సరే, నువ్వేం కంగారు పడకు బ్రో, నేను నీకన్నా ముందే ఆమెతో ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పాను. అది సరే, కానీ త్వరగా చెప్పు, అసలు ఇదంతా ఎలా జరిగింది? నువ్వు నిజంగా పెళ్లి చేసుకున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇంతకీ ఆ అదృష్టవంతురాలు ఎవరు అని ఆత్రంగా అడిగాడు. అక్షయ్ కళ్ళు మూసుకొని అతనికి ఏ సమాధానం చెప్పకుండా ఈజీ చైర్లో ఊగుతూ ఉండడంతో ఆ అమ్మాయి ఎవరో ఊహించడానికి అరుణ్ ప్రయత్నిస్తూ, నువ్వు ఇంత అర్జెంటుగా పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరే ఉంటారు అని అనుకుంటూ హఠాత్తుగా ఏదో స్ట్రైక్ అయినట్లు, బ్రో, కొంపతీసి నిన్న రాత్రి మనం ఆ రెస్టారెంట్లో చూసిన అమ్మాయి స్నేహ కాదు కదా అని అన్నాడు. అప్పుడు అక్షయ్ కళ్ళు తెరిచి టేబుల్పై చేతులు పెట్టి ముందుకు వంగి, ఒకవేళ ఆ అమ్మాయి అయితే అని అన్నాడు. ఆ మాట వినగానే అరుణ్ అతని కళ్ళలోకి సూటుగా చూసి, ఒక క్షణం తర్వాత, అనుకున్నాను మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని, నిన్న రాత్రే అనుకున్నాను, ఏదైతేనేంలే, నీ పెళ్ళి అయిపోయింది, నువ్వు అసలు లైఫ్లో పెళ్ళి చేసుకుంటావని అనుకోలేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని నవ్వుతూ అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిలా ఉండిపోతానని ఫిక్స్ అయిపోయావా సీరియస్గా అడిగాడు అక్షయ్. అరుణ్ నవ్వుతూ, అవును మరి, నువ్వు ఇంత రిచ్ కిడ్ అయ్యిండి కూడా ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా తాకలేదు, నిన్ను ఇష్టపడి వచ్చిన అమ్మాయిల్ని కూడా ఆమడ దూరం పెట్టేశావు, మరి అనుమానం రాకుండా ఎలా ఉంటుంది అని అన్నాడు.
ఆ మాటకు అక్షయ్ కళ్ళెత్తి అతన్ని చురుక్కొని చూశాడు. దాంతో అరుణ్ వెంటనే సైలెంట్ అయిపోయాడు. కాసేపటి తర్వాత నిదానంగా అక్షయ్ మాట్లాడుతూ, ఇప్పుడు స్నేహ నా భార్య. ఇదొక్కటే నాకు గుర్తుంది. ఇంతకుముందు నా జీవితంలో ఏం జరిగింది, నన్ను ఎవరు బాధ పెట్టారు, లేదా నేనెవరిని బాధ పెట్టాను అనేది ఇప్పుడు నేను ఆలోచించడం లేదు అని అన్నాడు. ఇంతలో అరుణ్ మాట్లాడుతూ, సరే సరే నాకు అర్థమైందిలే, ఇక ఆ సంగతి వదిలే, కానీ ఒక విషయం చెప్పు. స్నేహకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. మరి మీ ఫ్యామిలీ వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటారా అని అడిగాడు. నాకు నచ్చిన పని చేయడానికి నేను ఎప్పుడైనా ఎవరి పర్మిషన్ అయినా తీసుకుంటానా అని అన్నాడు అక్షయ్. ఆ మాట విని అరుణ్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే కుటుంబానికి పెద్ద అయిన అక్షయ్ తాత కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. అక్షయ్ ఎప్పుడూ తనకు నచ్చిన పనినే చేస్తూ ఉంటాడని అందరికీ తెలుసు. దాంతో అరుణ్ ఇక దాని గురించి మాట్లాడలేదు. అక్షయ్ ఏం చేసినా దాని వెనుక రీజన్ ఉంటుందని అతను కూడా నమ్ముతాడు. అరుణ్ ఆ విషయాన్ని పక్కకు పెట్టి, సరే బ్రో, ఇప్పుడు మీ పెళ్ళైపోయింది, ఈ హ్యాపీ మూమెంట్లో ఒక మంచి పార్టీ ఎందుకు ఇవ్వకూడదు అని అడిగాడు. అక్షయ్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు, స్నేహకు ఇప్పుడే ఇలాంటి పార్టీలు చేసుకోవడం ఇష్టం ఉంటుందని అనుకోవడం లేదు, మనం ఇంకెప్పుడైనా చూద్దాం అని అన్నాడు. హో, ఎవరి గురించి పట్టించుకోను అని చెప్పే ద గ్రేట్ వేద ఇండస్ట్రీస్ సీఈఓ తన భార్య ఇష్టాయిష్టాల గురించి పట్టించుకుంటున్నాడు. ఇది నిజంగా అన్బిలీవబుల్గా ఉంది అని నవ్వుతూ అన్నాడు అరుణ్. అక్షయ్ చిన్నగా నవ్వి ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు. స్నేహ నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీకి బయలుదేరింది. త్వరగా జాబ్లో జాయిన్ అయ్యి యువన్ను త్వరగా కిండర్ గార్డెన్లో జాయిన్ చేయాలని, ముఖ్యంగా డబ్బు సంపాదించి ఇక్కడి నుండి తన తండ్రికి దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకుంది. ఎన్నో ఆలోచనలతో ఆమె హడావిడిగా ఆఫీస్లోకి అడుగుపెట్టే సమయానికి అక్కడ పరిస్థితి కొంచెం తేడాగా ఉన్నట్లు అనిపించింది. అన్ని ఆఫీసుల్లో ఉన్నట్లు ప్రశాంతంగా లేదు. అక్కడ ఏదేదో జరిగిపోయినట్లు, అంతా ఉద్రిక్తంగా ఉంది. దాంతో ఆమె వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఆఫీస్లో ఏం జరుగుతుంది అని అడిగింది. ఇంతకీ మీరెవరు అడిగింది రిసెప్షనిస్ట్. నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి వచ్చాను, న్యూ ఎంప్లాయీని అని చెప్పింది స్నేహ. ఆ మాటకు ఆ అమ్మాయి కొంచెం ఆశ్చర్యపోతూ, కంపెనీ సరిగా పర్ఫార్మెన్స్ చేయని ఎంప్లాయీస్ అందరినీ లే ఆఫ్ ఇచ్చి పంపిస్తోంది, కానీ ఈ టైంలో ఇలా ఒక కొత్త ఎంప్లాయీ వస్తుందని నేను ఊహించలేదు అని అంది. అది విని స్నేహ కూడా కొంచెం గందరగోళానికి గురైంది. అంటే ఇప్పుడు నా జాబ్ ఉన్నట్లా పోయినట్లా అనుకుంటూ ఆమె వెంటనే రిక్రూట్మెంట్ చేసే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న మేనేజర్తో, సార్, ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు నాకు జాబ్ ఆఫర్ చేసేటప్పుడు ఇదంతా ఏం చెప్పలేదు కదా అని అడిగింది. అప్పుడు అతను నిస్సహాయంగా చూస్తూ, సారీ స్నేహ గారు, మా హయ్యర్ అఫీషియల్ ఒకరు లే ఆఫ్ జరగాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు కంపెనీని రీకన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు. అందుకే వర్క్ సరిగా చేయని ఎంప్లాయీస్ అందరినీ పంపించేస్తున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీ జాబ్ ఉందో లేదో తెలియాలంటే 2 రోజులు వెయిట్ చేయాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ నిరాశగా నిట్టూర్చింది. కానీ హయ్యర్ అఫీషియల్స్ తీసుకున్న డిసిషన్కు హెచ్ఆర్ కూడా ఏమీ చేయలేరని అనుకుంటూ, ఇది కన్ఫర్మ్ కాకపోతే మళ్ళీ రేపటి నుండి జాబ్ కోసం వెతుకులాట మొదలుపెట్టాలి అని అనుకుంటూ ఇంటికి వచ్చింది. అప్పుడే కింద నుండి పైకి వచ్చిన యువన్ తల్లి ముఖం చిరాగ్గా ఉండడం గమనించి హడావిడిగా స్నేహ దగ్గరకు వెళ్ళి ఆమె స్లీవ్ పట్టుకొని లాగి, మమ్మీ ఏమైంది, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు. ప్రేమగా అడుగుతున్న యువన్ను ఒడిలోకి తీసుకొని, ఏం లేదు నాన్న, మమ్మీకి వచ్చిన జాబ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త జాబ్స్ వెతకాల్సి ఉంటుంది. ఎంత త్వరగా జాబ్ వెతుక్కుంటే నిన్ను అంత త్వరగా స్కూల్కి పంపించవచ్చు కదా, అదే ఆలోచిస్తున్నాను అని చెప్పింది. అప్పుడు యువన్, మమ్మీ, నువ్వు జాబ్ కోసం కష్టపడడం ఎందుకు, ఇప్పుడు డాడీ ఉన్నాడు కదా, డాడీ నన్ను చూసుకుంటాడు అని అన్నాడు. అప్పుడు స్నేహ వెంటనే యువన్ని తన వైపుకు తిప్పుకొని, అలా ఆలోచించకూడదు యువన్, మమ్మీ తనపై తనే డిపెండ్ అవ్వాలి, డాడీపై డిపెండ్ అవ్వకూడదు, అర్థమైందా అని అంది. ఆ మాటకు యువన్ అర్థం కానట్లుగా చూడడంతో, సరే, నేనేదో మాట్లాడేశాను, నీకు ఇవన్నీ అర్థం కావులే, వదిలే అని అంది స్నేహ. యువన్ వెంటనే, లేదు, నాకు అర్థమైంది, డాడీ ఉన్నా కూడా మమ్మీ జాబ్ చేసి డబ్బు సంపాదించి నన్ను చూసుకోవాలని అనుకుంటుంది, అంతే కదా అని అడిగాడు. ఆ మాత్రం అర్థం చేసుకోగలిగిన యువన్ తెలివికి స్నేహ ముచ్చట పడుతూ, యు ఆర్ టూ ఇంటెలిజెంట్ అంటూ యువన్ బుగ్గను ముద్దుగా లాగి కిస్ చేసింది.
అయితే రేపు నేను పెద్దవాడినయ్యాక నేను కూడా జాబ్ చేసి డబ్బు సంపాదించాలి కదా మమ్మీ అని అడిగాడు యువన్. నో, నువ్వు జాబ్ చేసి డబ్బు సంపాదించకూడదు, జాబ్స్ ఇచ్చే స్టేజ్లో ఉండి డబ్బు సంపాదించాలి నవ్వుతూ అంది స్నేహ. అంటే అర్థం కానట్లుగా అడిగాడు యువన్. అంటే నువ్వు మీ డాడీలాగా బిజినెస్ చేయాలి అంటూ లోపలికి వచ్చాడు అక్షయ్. అక్షయ్ను చూడగానే యువన్ త్వరగా స్నేహ దగ్గర నుండి కిందకు జారి డాడీ అంటూ వెళ్ళి అక్షయ్ ముందు చేతులు చాచాడు. స్నేహ వెంటనే అతన్ని చూసి పైకి లేచి నుంచుంది. అక్షయ్ నవ్వుతూ యువన్ను ఎత్తుకొని స్నేహ వైపు చూసి, అయితే నువ్వు యువన్ను డబ్బు సంపాదించమని ఎడ్యుకేట్ చేస్తున్నావా అని అడిగాడు. నేనేదో జోక్గా చెప్తున్నాను తడబడుతూ చెప్పింది స్నేహ. లేదు డాడీ, మమ్మీ బాగా మనీ ఎర్న్ చేయాలని చెప్తుంది, కంప్లైంట్ చేస్తున్నట్టుగా చెప్పాడు యువన్. ష్ అంటూ సైగ చేసింది స్నేహ. అది చూసిన అక్షయ్ నవ్వుతూ, నిజమే, మీ మమ్మీ చెప్పింది కరెక్టే, ఎవరి మనీ వాళ్ళు ఎర్న్ చేస్తేనే మంచిది, అప్పుడు వాళ్ళపై వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని స్నేహను ఓరకంట చూస్తూ చెప్పి వెంటనే యువన్తో, సరే నువ్వు డిన్నర్ చేసావా అని అడిగాడు. యువన్ తల అడ్డంగా ఊపుతూ, లేదు, ఈరోజు పూర్ణగ్రాని నా కోసం పాయసం చేస్తానని చెప్పింది, నువ్వు వచ్చే వరకు వెయిట్ చేసి నీతో కలిసి తినాలని అనుకున్నాను అని చెప్పాడు. అది విని అక్షయ్ మనసులో సంతోషంగా అనిపించింది. తన కోసం యువన్ ఎదురు చూస్తున్నాడని తెలిసి తండ్రి ప్రేమ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడో అర్థం చేసుకోగలిగాడు. దాంతో యువన్ చుట్టూను ప్రేమగా చెరిపి, సరే నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను, అందరం కలిసి తిందాం అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు. అక్షయ్ తన కొడుకుపై చూపిస్తున్న ప్రేమను చూసిన స్నేహ, అసలు నేను ఇంతకుముందు చూసిన అక్షయ్ ఇతనేనా అని ఆశ్చర్యపోతూ యువన్తో పాటు కిందకు దిగి వెళ్ళింది. 5 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు అక్షయ్. అన్నపూర్ణ అందరికీ డిన్నర్ వడ్డించింది. యువన్ వెంటనే టేబుల్పై ఉన్న వంటలన్నీ చూస్తూ, వావ్, పొటాటో ఫ్రై, ఇది నాకు చాలా ఇష్టం అంటూ అక్కడికి వచ్చిన అన్నపూర్ణతో, పూర్ణ గ్రాని, నువ్వు బెస్ట్ గ్రాని, ఈరోజు అన్నీ నాకు ఇష్టమైన వంటలే చేశావు అని అన్నాడు. ఆ మాటకు అన్నపూర్ణ నవ్వుతూ, అయితే నువ్వు కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేయాలి సరేనా అంటూ అతని ప్లేట్లో డిన్నర్ వడ్డించింది. నేను మొత్తం తినేస్తాను అంటూ హడావిడిగా ప్లేట్లో ఉన్న పొటాటో ఫ్రైను నోట్లో పెట్టుకొని వెంటనే, వావ్ గ్రానీ, పొటాటో ఫ్రై చాలా బాగుంది, ఐ లైక్ ఇట్ అని అన్నాడు. అన్నపూర్ణమ్మ ఆ పిల్లాడి మెచ్చుకోలుకు మనస్ఫూర్తిగా నవ్వింది. స్నేహ కూడా భోజనం రుచి చూసి, నిజంగానే వంట చాలా బాగుంది అన్నపూర్ణమ్మ గారు అని అంది. థ్యాంక్ యూ మేడం అని కొంచెం బిడియంగా చెప్పింది. కాసేపటికి భోజనాలు పూర్తవడంతో యువన్ హాల్లో ఉన్న బొమ్మలతో ఆడడం మొదలుపెట్టాడు. స్నేహ మాత్రం త్వరగా ఏదో ఒక జాబ్కి అప్లై చేసుకోవాలన్న ఆలోచనలో హడావిడిగా గదికి వెళ్ళి తన ల్యాప్టాప్ కోసం వెతుకుతోంది. అది ఎక్కడా కనిపించకపోవడంతో, ఎక్కడ పెట్టాను, ఇందాక లగేజ్ ప్యాకింగ్స్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడే ఎక్కడో పెట్టాను అనుకుంటూ రూమ్లో వెతుకుతోంది. ఇంతలో లివింగ్ రూమ్లో నుండి తన రూమ్ వైపు వెళ్తున్న అక్షయ్ ఆమె ఎందుకోసమో కంగారు పడడం చూసి లోపలికి వెళ్ళి, ఏమైంది, ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. ల్యాప్టాప్ ఎక్కడో పెట్టాను, కనిపించడం లేదు అంటూ గదిలో చుట్టూ చూసింది. దాంతో అక్షయ్ కూడా అటు ఇటు చూశాడు. కార్నర్లో ఉన్న స్టడీ టేబుల్పై ల్యాప్టాప్ పెట్టి ఉండడం గమనించి నవ్వుతూ వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొచ్చి, ఇదిగో నీ ల్యాప్టాప్ ఎదురుగానే ఉంది, అయినా నువ్వు దాన్ని చూడలేకపోయావంటే ఏదో టెన్షన్లో ఉన్నావని అర్థం, ఏం జరిగింది అని అడిగాడు. స్నేహ వెంటనే ఒక నిట్టూర్పు విడుస్తూ, ఏం చెప్పమంటారు, కొన్ని రోజుల క్రితం ఒక జాబ్ ఆఫర్ వచ్చింది, దానికి సెలెక్ట్ కూడా అయ్యాను. తీరా ఈరోజు ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ రీస్ట్రక్చర్ జరుగుతుందని తెలిసింది. ఈ లే ఆఫ్లో నా జాబ్ ఉంటుందో పోతుందో తెలియడం లేదు. అసలు ఆ బాస్కి ఇప్పుడే ఆలోచన రావాలా, నా జాబ్ పోగొట్టడానికే తయారైనట్లున్నాడు అని విసుక్కొని ఇంతలోనే మళ్ళీ, అయినా ఇప్పుడు దురదృష్టం నాది కాదు అతనిది, నాలాంటి ఒక మంచి ఎంప్లాయ్ను మిస్ చేసుకుంటున్నాడు, అందుకే అతని కంపెనీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది అంటూ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది. ఆమె మాట్లాడుతుంది తన గురించి అని అర్థం చేసుకున్న అక్షయ్ ముఖం పాలిపోయింది. స్నేహ మాట్లాడుతున్నది అక్షయ్ కంపెనీ గురించి అని ఆమెకు తెలుస్తుందా? అక్షయ్ తల్లిదండ్రులకు అక్షయ్ స్నేహాల పెళ్లి గురించి తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ పార్ట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.